మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెస్టెడ్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ మండల విద్యాధికారి నీలనూతల మురళీమోహన్ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు పూర్ణచంద్ర ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో సోమవారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 31న పదవీ విరమణ పొందుతున్న మురళీమోహన్ కు మండల తహసీల్దార్ షేక్ కరీం, ఎంపీడీఓ ఆనంద్, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, వివిధ మండలాల విద్యాధికారులు, జెడ్పీహెచ్ఎస్ సిబ్బంది, మండల పరిధిలోని వివిధ పాఠశాలల సిబ్బంది, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు జ్ఞాపికలు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ, తహసీల్దార్, ఎంపీడీఓ సంఘాల నాయకులు తదితరులు మురళీమోహన్ విద్యారంగానికి చేసిన సేవలు గుర్తు చేసి కొనియాడారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో నియుక్తమవడం, పదోన్నతులు పొందడం, విరమణ అనే 3 దశలు ఉంటాయని, అన్నింటిలో బాధాకరమైన అంశం అన్ని ఒడిదుడుకులను, సవాళ్లను ఎదుర్కొని ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తూ కూడా పదవీ విరమణ పొందటమని అన్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ నియుక్తులైనప్పటి నుంచి విద్యారంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పదవీ విరమణ అనంతరం ఆయన జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కొనసాగాలన్నారు. అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో ఉన్నత పదవులు పొందడానికి, ఉద్యోగ జీవితం సజావుగా సాగడానికి సహకరించిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ విరమణ బాధిస్తున్నప్పటికీ తప్పదని, ఉద్యోగ జీవితం ప్రసాదించిన అనుభూతులను, తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ శేష జీవితం గడుపుతానన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన చేగుంట సిఆర్పీలు రమేష్ మరియు శ్రీనివాస్ కుటుంబాలకు డిఈఓ మరియు ఎంఈఓ చేతుల మీదుగా నార్సింగి మండలంలోని ఉపాధ్యాయుల నుంచి సేకరించిన 38,000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ సుదర్శన్ మూర్తి, గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధుమోహన్, ఏఎంఓ రామకృష్ణ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ మండలాల విద్యాధికారులు, మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాకు అదృష్టం ఏంటంటే నేను ఒక ప్రొఫెసర్ గారి దగ్గర రిటైర్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది అంటే మా గురువులకే గురువు గారు, వారికి హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్. లేదు సార్, ఎందుకంటే ఇంతటి అదృష్టం నాకు దొరుకుతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఏదో వచ్చాము, రిటైర్ అవుతారు, చదువుతారు అని అనుకున్నానే కానీ ఒక వేట దగ్గర నేను రిటైర్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. వెరీ థ్యాంక్స్ సార్. శ్రీ మురళీమోహన్ గారికి మరియు పదవి విరమణ కార్యక్రమానికి వచ్చేసిన ఉపాధ్యాయ సోదరులకు, మహిళా ఉపాధ్యాయులకు గారు ఇక్కడికి వచ్చి 1 ఇయర్ పైబడింది. మరి వారి సేవలు చూస్తే చాలా అమోఘం. మాకు మండలంతో ఏ కార్యక్రమాలున్నా అందుబాటులో ఉండేవారు. C3 సర్వే ప్రోగ్రాంలో కూడా మాకు ఉద్యోగులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ మా C3 సర్వేని విజయవంతం చేశారు. మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మరి సీఎం కప్ టోర్నమెంట్లో కూడా మాకు ఇక్కడ బాగా సహకరించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మురళీమోహన్ గారు పదవి విరమణ ఇంత తొందరగా కావడం మరి బాధాకరం. నార్సింగి మండలంకు ఒక తీరని లోటని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మురళీమోహన్ గారి దేశ జీవితము అష్టైశ్వర్యాలు మరియు ఆరోగ్యవంతులుగా ప్రసాదించాలని ఆ దేవునితో కోరుకుంటూ ముగిస్తున్నాం. పీజీ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నార్సింగి గారికి, తర్వాత సార్ కుటుంబ సభ్యులు పేరు తన పదవికి హాజరైన ఫ్యామిలీ మెంబర్స్కి, తర్వాత మన నార్సింగి మండల్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, మురళీమోహన్ గారు ఇక సార్ ఇదే నెల 31 తారీఖు సార్ది రిటైర్మెంట్ ఉన్నాయి. కానీ స్కూల్కి హాలిడేస్ ఉన్నాక అడ్వాన్స్లో ఈరోజే ఈ కార్యక్రమం అరేంజ్ చేశారు. అయితే సార్ చూస్తే సార్ది అపాయింట్మెంట్ 1989లో సార్ గవర్నమెంట్ సర్వీస్లో ఎంటర్ అయ్యారు. అయితే స్పెషల్ టీచర్గా ఖమ్మంలో ఫస్ట్ అపాయింట్మెంట్ అయింది సార్ది. తర్వాత స్కూల్ అసిస్టెంట్గా సార్ ప్రమోషన్ తీసుకున్నారు. తర్వాత 2023లో సార్కి పీజీ హెడ్ మాస్టర్గా సార్కి ప్రమోషన్ వచ్చి మళ్ళీ నార్సింగి మండల్కి సార్ 2024లో ఇటు రావడం జరిగింది. దాదాపు 1 సంవత్సరం 7 నెలలు ఇక్కడ సార్ పనిచేసినాక ఈ నెల సార్ది
రిటైర్మెంట్ ఉన్నాయి. అయితే సర్వీస్లో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అపాయింట్మెంట్ ఉంటాయి, ప్రమోషన్ ఉంటాయి, మళ్ళీ రిటైర్మెంట్ ఉంటాయి. ఈ 3 స్టేజెస్ ఉంటాయి ప్రతి ఒక్క ఎంప్లాయీకి. అయితే నాది కూడా ఇదే జూలైలో నాది కూడా రిటైర్మెంట్ ఉన్నాయి. నాది కూడా 1992 అపాయింట్మెంట్. అయితే ఈ పీరియడ్ దాదాపు 36 సంవత్సరాలు సార్ సర్వీస్ చేశారు. ఈ 36 సంవత్సరాల సర్వీస్లో ఎంతమంది సార్ తోని ఎంతమంది మళ్ళీ డాక్టర్ అయ్యారు, ఇంజనీర్ అయ్యారు, ఎంత థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకుంటా ఈ 36 ఇయర్స్లో. అయితే సార్ ఎక్కడెక్కడ పని చేశారు అది నాకు అంత తెలియదు, కానీ సార్ది నేటివ్ ఖమ్మం. ఫస్ట్ అపాయింట్మెంట్ ఖమ్మంలో అయింది.